హాయ్ గైస్, ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరగబోతుంది. దాని ప్రివ్యూ గురించి మాట్లాడడానికి వచ్చేసాను. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ రోజు ప్రివ్యూ చేద్దామంటే మ్యాచ్కి వెళ్ళాను. నాకు తెలుసు మనం ఓడిపోయామని. ఈ సీజన్లో 6th విన్ కోసం ట్రై చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 3rd లాస్ని అయితే మూటగట్టుకుంది. కమింగ్ టు ది టుడేస్ ప్రివ్యూ. ఈరోజు ప్రివ్యూ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సిఎస్కే గురించి మాట్లాడాలి. అంటే కొత్త కెప్టెన్, కొత్త సీజన్, స్టార్టింగ్లో కొంచెం తడబడినప్పటికీ స్టార్టింగ్ కొన్ని విన్స్ వచ్చినప్పటికీ తర్వాత కొంచెం తడబాటు అయితే వచ్చింది. లాస్ట్ 2 మ్యాచెస్ వాళ్ళు ఓడిపోయారు. అది కూడా లక్నో సూపర్ జైంట్స్ తోటి హోమ్ గ్రౌండ్లో ఓడిపోయారు. అలాగే లక్నోకి వెళ్ళి కూడా ఓడిపోయారు. కమింగ్ టు దోస్ వాళ్ళ ప్లేయింగ్ 11లో ఉన్న ఇష్యూస్ చూస్తే కొంచెం బౌలింగ్ వీక్ ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ట్రెడిషనల్గా చెన్నై పిచ్చెస్ స్లోగా ఉంటాయి. మీరు కోల్కతాతో జరిగిన మ్యాచ్లో కూడా చూశారు. చెన్నై సూపర్ కింగ్స్ చాలా తక్కువ రన్స్కి రెస్ట్రిక్ట్ చేసి పడేశారు. అండ్ ఆర్సీబీతో ఏమో ఎక్కువ రన్స్ కొట్టి డిఫెండ్ చేశారు. అండ్ లాస్ట్ టైం లక్నోతో జరిగిన మ్యాచ్ మాత్రం బౌలింగ్ చాలా వరస్ట్ అనిపించింది. అంటే ఈజీగా చేయగలరు. మరి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్స్ ఏమన్నా బిలో పార్ రన్స్ కొట్టారా, లేకపోతే బౌలర్స్ వర్స్ట్గా వేసారా అంటే అది మనం ఇప్పుడు చెప్పలేం. బట్ డెఫినెట్లీ 2 బ్యాక్-టు-బ్యాక్ లాసెస్, అది కూడా ఒకటే టీంతో ఉండడం చెన్నై సూపర్ కింగ్స్ కొంతవరకు డిఫెన్స్లో పడిపోయింది. అట్ ద సేమ్ టైం సన్ రైజర్స్ హైదరాబాద్ దూసుకుపోయింది 3 విజయాలతోటి స్ట్రైట్గా. బట్ మళ్ళీ ఓటమి ఎదురేసరికి వాళ్ళు కూడా ఒక డిఫెన్స్లో ఉన్నారు. అంటే ఇది 2 టీమ్స్ కూడా చాలా క్రూషియల్ మ్యాచ్ అండి. అంటే 2 టీమ్స్ కూడా 6th విన్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 6th విన్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ 6th విన్ ఎవరైతే అందుకుంటారో వాళ్ళకి 5th విన్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్ 5th విన్ కోసం చూస్తుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ 6th విన్ కోసం చూస్తుంది. సారీ మై బ్యాడ్. సో ఇది చాలా క్రూషియల్ మ్యాచ్ అండి. ఈవెన్ చెన్నై సూపర్ కింగ్స్ ఒకవేళ ఈ మ్యాచ్ ఓడిపోతే వాళ్ళకి ప్లే ఆఫ్స్ కొంచెం క్లిష్టంగా తయారవుతుంది. హోమ్ గ్రౌండ్లో ట్రెడిషనల్గా స్ట్రాంగ్ ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ గ్రౌండ్లో ఇంతవరకు సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవలేదు. 4 మ్యాచ్లు అయితే 4 ఓడిపోయింది. లాస్ట్ ఇయర్ కూడా చాలా లో స్కోరింగ్ మ్యాచ్ జరిగింది. థ్రిల్లింగ్ కాకపోయినా 90th ఓవర్ లోపు కొట్టేశారు. సో ఓన్లీ కలిసి వచ్చే అంశం ఏంటంటే రికార్డ్ చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ రికార్డ్ అద్భుతంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం సన్ రైజర్స్ హైదరాబాద్ మీద ఆల్మోస్ట్ వైట్ వాష్. సో టాక్టిక్స్ చూసుకుంటే ఇప్పటివరకు హెడ్ టు హెడ్ చూసుకుంటే మీకు తెలుసు 40 మ్యాచెస్ చెన్నై సూపర్ కింగ్స్ గెలిస్తే 6 మ్యాచెస్ హైదరాబాద్ గెలిచింది. ఆ 6 మ్యాచెస్లో రీసెంట్గా ఒక మ్యాచ్ విన్ ఉంది. 2022లో ఒక విన్ ఉంది. 20లో ఒక విన్ ఉంది. సో చాలా విరివిగా చాలా రేర్గా విన్ అవుతూ ఉంటుంది సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై మీద. సో ఈ రోజు కూడా చాలామంది 75% ఛాన్స్ చెన్నైకి ఉందని మాట్లాడుకుంటున్నారు. కమింగ్ టు ద ప్లేయింగ్ 11 చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ లక్నోతో ఆడిన ప్లేయింగ్ 11 ఒకసారి మనం చెక్ చేద్దాం. 1 minute. లక్నోతో ఆడిన ప్లేయింగ్ 11 మీరు చూసుకుంటే రహానే ఓపెనింగ్కి వస్తున్నాడండి. జనరల్గా అయితే ఫస్ట్ స్టార్టింగ్ వీళ్ళు రచిన్ రవీంద్రని స్టార్ట్ చేసినప్పటికీ రచిన్ రవీంద్ర కొన్ని మ్యాచెస్ తర్వాత ప్యూర్గా ఫెయిల్ అవ్వడం చూసి రహానే తీసుకొని రహానే కూడా పెద్ద చేసింది ఏం లేదు. బట్ రుతురాజ్ గైక్వాడ్ మంచి ఫామ్లోకి వచ్చాడు, సెంచరీ చేశాడు. అండ్ డారెల్ మిచెల్ మళ్ళీ టీంలో తీసుకొచ్చారు. ఒక విధంగా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ పొజిషన్స్లో కానీ కొంచెం ఒక రకమైన కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది ప్రతిసారి. ధోని కూడా బాగా ఆడుతున్నప్పటికీ ఓన్లీ ఒక 10 balls లేకపోతే 10 balls or 8-9 balls ఉన్నప్పుడు రావడం, 2-3 బాల్ ఆడడం, కొట్టడం ఇదైతే జరుగుతుంది. అతనైతే ముందు రాలేడు బికాస్ ఆఫ్ ఇంజురీ అని చాలామంది అంటున్నారు. సో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్లో ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. అజయ్ రహానే ఇప్పుడు ఓపెనింగ్కి వెళ్ళాడు, ఓపెనర్గా ఫెయిల్ అయ్యాడు. మరి డారెల్ మిచెల్ 1 downలో వస్తున్నాడు. ఒక స్టెబిలిటీ అయితే లేదండి బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో. కానీ బౌలింగ్ వస్తే ఫాస్ట్ బౌలర్స్ టోటల్గా ఫెయిల్ అయ్యారు లాస్ట్ మ్యాచ్. అంటే లాస్ట్ మ్యాచ్ కదా, పోయిన లాస్ట్ మ్యాచ్ కూడా కొంతవరకు ఎఫెక్టివ్గా చూడలేకపోతున్నారు. అంత ఈజీగా చేయగలిగారు. చెన్నైలో ఓన్లీ 2 kinds ఆఫ్ స్టెప్స్ ఉంటాయండి. ఒకటేమో టోటల్గా స్పిన్కి అనుకూలించే బౌలింగ్ పిచ్, ఒకటేమో చేజింగ్కి అనుకూలించే బ్యాటింగ్ పిచ్. 2 types ఆఫ్ స్టెప్స్ అక్కడ యూజ్ చేశారు. ఇయర్ కూడా కోల్కతా మీద మీరు చూసారు ప్యూర్ బౌలింగ్ పిచ్. అలాగే జీటీ మీద కూడా 200 runs స్కోర్ చేయగానే డిఫెండ్ చేయగలిగారు. సో ఇక్కడ ఏంటంటే పిచ్ ఏదన్నా కావచ్చు, బట్ డిఫెండ్ చేయడం కష్టమే. చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉన్నాయి ఇయర్ చెన్నై పిచ్చెస్, చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉన్నాయి. అండ్ చెన్నై బౌలింగ్ లైనప్ కూడా ఎక్స్పెక్ట్ చేసినంత రాణించట్లేదు. అదే వాళ్ళ లాస్ట్ 2 ఓడిపోవడానికి 2 మ్యాచెస్ ఓడిపోవడానికి కారణం అయితే వాళ్ళ బౌలింగే. ముస్తాఫిజుర్ కూడా ఫైర్ అవ్వకపోవడం, షార్దుల్ ఠాకూర్ బాగా ఎక్స్పెన్సివ్ అవ్వడం, పతిరానా కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అవ్వడం. ఏంటంటే కొంతవరకు బౌలింగ్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ వల్లే చెన్నైకి 2 back-to-back లాసెస్ వచ్చాయి.
సో ఈరోజు వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎంత బాగా పెర్ఫామ్ చేసో దాని మీద వాళ్ళ విజయ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే మీరు లాస్ట్ మ్యాచ్ కూడా చూశారు, మంచి బ్యాటింగ్ రానిచ్చేప్పటికీ బౌలింగ్ అయితే లేదు, ఎక్స్పెక్ట్ చేసినంత కుదరట్లేదు. సో చెన్నైకి బౌలింగ్ అనేది చాలా చాలా క్రూషియల్ అండి. కమింగ్ టు ద సన్ రైజ్ హైదరాబాద్, చెప్పాలంటే లాస్ట్ మ్యాచ్ దే త్రో అవే దే వికెట్స్. ప్రతి ఒక్కరు కూడా వికెట్ని అలా ఇసిరి పడేశారు. అగ్రెసివ్ ఆడడం చాలా ఇంపార్టెంట్, బట్ ఇది అగ్రెసివ్నెస్ అంటారు, ప్యూర్ నెగ్లిజెన్స్ అంటారు. ప్రతి ఒక్కరు కూడా ఏదో షార్ట్కి ఈవెన్ 12-13th ఓవర్ వరకు కూడా సన్ రైజ్ హైదరాబాద్కి చేజ్ చేయగలిగే రిక్వైర్డ్ రన్ రేట్ 11 or 10లోనే ఉంది, బట్ వికెట్స్. సో మీరు చూసుకుంటే సన్ రైజ్ హైదరాబాద్ని బాగా బాధించే విషయం ఏంటంటే మార్క్రమ్ ఎంతో అంటే అతను సన్ రైజ్ ఈస్టర్న్ కేప్ కెప్టెన్, అక్కడ మంచి డీసెంట్గా ఆడుతూ ఉంటాడు. మార్క్రమ్ ఏమి కేన్ విలియమ్సన్ కైండ్ ఆఫ్ ప్లేయర్ కాదండి. అతను మంచి హిట్టింగ్ కూడా చేస్తాడు, బట్ ఆ హిట్టింగ్ జరగట్లే. మరి అతనికి యాంకర్ రోల్ ఇచ్చారా, హిట్ చేయమంటారో తెలియదు. కానీ లాస్ట్ 2 మ్యాచెస్ 3 మ్యాచెస్ అయితే చాలా డిసప్పాయింటింగ్. ఓన్లీ లాస్ట్ టైం సిఎస్కే హైదరాబాద్ చిన్న మ్యాచ్ అతను 50 కొట్టాడు, చాలా స్టేబుల్ ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు అక్కడ. సో ఈరోజు చెన్నైతో మ్యాచ్ కాబట్టి అతను టీంలో ఉంటాడా లేదా అనేది మాకు తెలియదు. మోస్ట్లీ అది మనం డెసిషన్ తీసుకోవాలి. చాలామంది ఫిలిప్స్కి ఈ మ్యాచ్లో ఛాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో నాకు కూడా అలాగే అనిపిస్తుంది. లేదంటే రాహుల్ త్రిపాఠిని 1 డౌన్లో మార్క్రమ్ ప్లేస్లో తీసుకొచ్చి ఎన్సేన్ ఫాజల్ ఫరూక్ని ట్రై చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయని నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే భూమి లాస్ట్ మ్యాచ్లో 1 ఓవర్ వేసాడు. ఆ 1 ఓవర్ మాత్రం ఎందుకు వేసాడు అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. ఫ్రమ్ ద మేనేజ్మెంట్ సైడ్ ఎక్కడ నుంచి కూడా క్లారిటీ లేదు. అది ఇంజురీయా లేకపోతే టాక్టిక్సా అనేది మనకు తెలియదు. సో ఒకవేళ భూమి మాత్రం ఇంజూరీ అయితే ఖచ్చితంగా ఎన్సేన్ని ఓపెనింగ్, ఎందుకంటే ఓపెనింగ్ బౌలింగ్ నటరాజన్ వేయలేడు. బ్యాట్ కమిన్స్కి వేసినా సరే బ్యాట్ కమిన్స్కి ఒక పేరు కావాలి. ఖచ్చితంగా ఎన్సేన్ని తీసుకునే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ భూమి ఇంజూరీ అయితే ఎన్సేన్ని డైరెక్ట్గా టీంలోకి తీసుకొచ్చి మార్క్రమ్ని డ్రాప్ చేసి రాహుల్ త్రిపాఠి 1 డౌన్లో ఆడించే అవకాశం అయితే 100% ఉంది. ఇన్ కేస్ భూమి ఆబ్సెంట్ అయితే. లేదు, జేడీ కూడా లాస్ట్ టైం డీసెంట్గా వేసాడు, నటరాజన్ కూడా బాగా డీసెంట్గా వేసాడు, ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, 3 స్పీడ్ బౌలర్స్ చాలు అనేది ప్యాట్ కమిన్స్ టాక్టిక్ అయితే ఇన్ కేస్ మరి ఈరోజు ఎవరు డ్రాప్ అవుతారనేది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. మరి భూమినే డ్రాప్ చేస్తారా, లేకపోతే భూమికి ఇంజూరీ కాబట్టి ఇంజూరీ అని చెప్పి నిజంగా ఇంజూరీ అయితే పక్క పెట్టేస్తారా అనేది చాలా క్లిష్టమైన ఇది ఉంది ఇక్కడ బౌలింగ్ డిపార్ట్మెంట్లో. మాత్రం ఏం జరుగుతుందో చెప్పలేం, మనం ఏమవుతుందో చెప్పలేం, అట్లాంటి ఉంది. అదే పిచ్ అంటే ఇందాక మన వెటోరీ మాట్లాడడం చూస్తే పిచ్ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేసినట్టు అన్నారు. ఇన్ కేస్ పిచ్ స్పిన్కి అనుకూలిస్తుంది అనుకుంటే మరి వాషింగ్టన్ సుందర్ని ఇంపాక్ట్లో జేడీ ప్లేస్లో ఆడించే ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం కోచ్ చెప్పిన దాని ప్రకారం అయితే పిచ్ స్లో బాల్స్కి కూడా బాగా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది అంటుంది. కాబట్టి జేడీ ఉన్నతని మాత్రం డ్రాప్ చేసే ఛాన్స్ లేదు. సో మన ప్లేయింగ్ 11 చూసుకుంటే ఎవరిని డ్రాప్ చేస్తారు అంటే మనకి వాషింగ్టన్ సుందర్ని మార్కండే ప్లేస్లో తీసుకొచ్చి సేమ్ టీమ్ని కంటిన్యూ చేసే ఛాన్స్ అయితే నాకు అనిపిస్తుంది. ఇన్ కేస్ అంటే మీరు చూడండి మార్కండే ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ వచ్చేస్తాడు. ఇంపాక్ట్ ప్లేయర్లో యాజ్ యూజువల్గా జేడీ ఉంటాడు, నట్టు ఉంటాడు. సో ఇలాంటి ప్లేయింగ్ 11కి అయితే ఛాన్స్ ఉంది. అంటే మార్కన్ ప్లేస్లో ఫిలిప్స్ వచ్చేసి. సో ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందంటే చిన్న చేంజెస్ మాత్రం చేంజెస్ చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ మార్కండే, ఫిలిప్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ మార్క్రమ్, ఈ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. భూవి ఇన్ కేస్ ఇంజూర్డ్ అయితే మాత్రం ఖచ్చితంగా రాహుల్ త్రిపాఠి విల్ రిప్లేస్ మార్క్రమ్ అండ్ ఎన్సేన్ విల్ రిప్లేస్ భూవి, ఈ ఛాన్స్ కూడా ఉంది. సో ప్లేయింగ్ 11లో చాలా ఛాన్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళ సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ పోయిన మ్యాచ్లో అందరూ త్రో చేశారండి. అందరూ క్లాసెన్ అయితే ఏంటి, సమద్ అయితే ఏంటి, నితీష్ అయితే ఏంటి, మార్క్రమ్ వెరీ జ్యూసీ ఫుల్ టాస్కి ఎల్బిడబ్ల్యూ అయ్యిండు. నితిన్ ఏమో స్విచ్ హిట్కి స్వీప్ చేయపోయి క్లీన్ బౌల్డ్ అయ్యిండు. అదేవిధంగా సమద్ అలా ఫ్రంట్ ఫుట్కి వచ్చేసి బౌలర్కి క్యాచ్ ఇచ్చేసిండు. సో చాలా మిస్టేక్స్ ఉన్నాయండి ఫోర్ మ్యాచ్లో బ్యాటింగ్ డిపార్ట్మెంట్. బౌలింగ్ డిపార్ట్మెంట్ అన్డౌట్లీ ఈవెన్ దో స్కోర్ ఎక్కువ కొట్టినా సరే చాలా డీసెంట్గా పడింది బౌలింగ్. ఒక బ్యాట్ కమిన్స్ చాలా ఎక్స్పెన్సివ్, బట్ అక్కడ భూమిని ఎందుకు బౌలింగ్ వేయించలేదు నాకు ఇప్పటికీ తెలియదు. మేబీ ఇంజురీ ఏమో, లేకపోతే అది టాక్టికల్ డెసిషన్ అనేది మనకు తెలియదు. సో కమింగ్ టు టుడేస్ మ్యాచ్, అంటే ఈరోజు మ్యాచ్ ఎలా జరగబోతుందంటే ఓన్లీ 2 kinds ఆఫ్ పిచెస్ ఉన్నాయండి. ఒకటి ప్యూర్గా స్పిన్కి అండ్ స్లో బాల్స్కి ఎఫెక్టివ్గా వర్క్ చేసే ఒక స్లో పిచ్, ఇంకోటి వచ్చేసి టోటల్గా చేజింగ్లో బ్యాటింగ్ ధనాధన్ కొట్టేసే పిచ్ ఒకటైతే ఉంది. సో 2 పిచ్చెస్లో ఏది తీసుకుంటారో మనకి ఇప్పటివరకు తెలియదు. దాన్ని బట్టి వీళ్ళ ప్లేయింగ్ 11 ఉంటుంది. సో కమింగ్ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో, ఎవరు విన్ అవుతారు, మీ ప్రెడిక్షన్ ఏంటి అంటే?
జనరల్గా మన స్టాటిస్టిక్స్ చూసుకుంటే రికార్డ్స్ చూసుకుంటే ఇప్పటివరకు ఇక్కడ సన్ రైజ్ హైదరాబాద్ చెన్నై గ్రౌండ్లో గెలిచిన చరిత్ర లేదు. ఆన్ చెన్నై ఓకే. అంటే ఇంతకుముందు 2021లో చెన్నై గ్రౌండ్లో కొన్ని మ్యాచెస్ అయినా అందులో ఒక మ్యాచ్ గెలిచాం మనం. ఐ థింక్ అది అగెన్స్ట్ పంజాబ్ కింగ్స్ ఐ గెస్ ఒక మ్యాచ్ గెలిచాం. అప్పుడు కూడా అంతే, మనకి 5 మ్యాచ్లు సన్ రైజ్కి 5 మ్యాచ్లు అక్కడ షెడ్యూల్ చేసి ఒక మ్యాచ్ గెలిచి 4 ఓడిపోయాం. సో వెరీ వర్స్ట్ ఉంది ఈ గ్రౌండ్లో సన్ రైజ్ హైదరాబాద్కి. సో గోయింగ్ బై ద రికార్డ్ చెన్నై సూపర్ కింగ్స్ చాలా అడ్వాంటేజ్ ఉంది. పైగా 2 బ్యాక్ లాస్ట్ ఉన్నారు, వాళ్ళకి చాలా అవసరం. 4 విన్స్ ఉన్నారు, 5th విన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు రెచ్చిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నప్పటికీ ఆన్ పేపర్ అండ్ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే సన్ రైజ్ హైదరాబాద్ ఈ సీజన్లో 8 మ్యాచెస్ 5 మ్యాచెస్ గెలిచింది. అందరూ ఫియర్లెస్ క్రికెట్ ఆడారు, ఒక లాస్ట్ మ్యాచ్ తప్ప. మీరు గమనిస్తే గుజరాత్ టైటన్స్ కేకేఆర్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ఒక ఫైర్ ఉంది. తర్వాత ఎంఐ మ్యాచ్ ఫుల్ ఫైర్ చూపించారు. G2 మ్యాచ్ కొంచెం తగ్గగానే తర్వాత 3 మ్యాచెస్ ఫైర్ పవర్ చూపించారు. మళ్ళీ ఇప్పుడు ఒక గ్యాప్ వచ్చింది. సో ఖచ్చితంగా ఈరోజు సన్ రైజ్ హైదరాబాద్ ఇన్ కేస్ ఆ చేసింగ్ పిచ్ కానీ దొరికితే మాత్రం పిచ్చగొట్టుడు కొట్టే ఛాన్స్ ఉంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ టాక్టిక్స్ చెన్నై వాళ్ళు యూజ్ చేస్తారు బౌలింగ్లో, సన్ రైజ్ హైదరాబాద్ రెచ్చిపోయే ఛాన్స్ అయితే ఈరోజు ఉంది బ్యాటింగ్లో. సో ఓవరాల్గా చూసుకుంటే నా ప్రిడిక్షన్ అయితే ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచే ఛాన్స్ 100కి 100% ఉంది. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. ఎంజాయ్ ద మ్యాచ్ అయిపోయాక మనం రివ్యూలో కలుద్దాం.